మర్డర్ చేశాడా? పోనీ కాళ్ళు పట్టుకోపోయావా? మ్యాగీ, రాస్కల్ వాడు నన్నంత మాటలంటుంటే రెండు పీకాల్సింది పోయి సారీ చెప్తావా? హే మ్యాగీ, ఇప్పుడేమైందని చూడు, అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. మన వల్ల అందరూ డిస్టర్బ్ అవడం కరెక్టా చెప్పు? యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్. నువ్వు మారిపోయావు. యు చేంజ్డ్. నీకు స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు, మొన్న సంగీత్ లో తిన్నావు. నీకు ఓడిపోవడం ఇష్టం ఉండదు, నిన్న క్రికెట్ లో కావాలని ఓడిపోయా. నీ తప్పు లేకుండా నువ్వు సారీ చెప్పవు, ఈ రోజు చెప్పావు. దిస్ ఇస్ నాట్ యూ వికీ, నాట్ యూ. జస్ట్ టెల్ మీ వన్ థింగ్. మన అభిప్రాయాలు, ఆలోచనలు, టేస్టులు అన్నీ ఒకటే అయితే నాకింత కోపం వస్తుంటే నువ్వింత కూల్గా ఎలా ఉంటున్నావు? ఎందుకంటే నువ్వు మారిపోయావు కాబట్టి. అమ్మయ్యా, వచ్చావా? దా. ఒక్కదాన్నే సర్దుకోలేకపోతున్నాను రా. మరో పక్క ఫ్లైట్ టైం అయిపోతుంది. కమ్ కమ్, హెల్ప్ మీ. అరే చెప్పడం మర్చిపోయాను. రే, హనీమూన్కి ఇండియాకి వచ్చేయండి రా. భువనకి తాజ్మహల్ చూడాలనుందంట. వస్తే నేనే దగ్గరుండి స్టాప్ ఇట్. విక్కీ మ్యాగీని ప్రేమిస్తాడో తెలిసి ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళిద్దరు గొడవ పడితే కలిపాం. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతున్నాం. ఏంటిదంతా? ప్రేమలో ఓడిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ విక్కీకి రాకూడదనే తను గెలుపుకి దగ్గర అవుతున్నాడని ఆనందపడుతున్న నాకు నేను తనకి దూరం అవుతున్నానని తెలిసి నా కళ్ళల్లో నీళ్లు చూస్తే తనే కారణమని గిల్టీగా ఫీల్ అవుతాడు. ఆ పరిస్థితి తనకి రాకూడదనే పెడుతున్నాను బాబా. నువ్వు పందెం చేరూరుకుంటావని విక్కీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరి నువ్వు చెప్పుకొని వెళ్ళిపోతే దాన్ని మొత్తం అంతా కింద పడేశారు. ఎక్కడికి వెళ్ళాను చెప్పు? ప్రియా ఇండియా వెళ్తున్నానంటే మాట్లాడొస్తున్నా. ఓ ప్రియా, ప్రియా వెయిట్. ప్రియా, ఏంటిది సడన్ గా? అంతా అయిపోయింది కదా. ఏమైపోయింది? ఉండొచ్చు కదా. ఎన్నాళ్ళు విక్కీ? ఓహ్, ఉండు ప్రియా, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు నచ్చింది చేస్తేనే కదా నేను హ్యాపీగా ఉండేది. హాయ్, హ్యాపీ బర్త్డే విక్కీ. నా పుట్టినరోజుకి నువ్వు నా పక్కనే ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నేను నీ పుట్టినరోజుకి నీ పక్కనే ఉందాం అనుకున్నాను, కానీ నేను ఇక్కడుంటే నువ్వేమో ఆస్ట్రేలియాలో ఉంటావు. మరెలా అని ఆలోచిస్తే నీ ల్యాప్టాప్లో రికార్డ్ చేస్తే టైంకి ఎంఎంఎస్ అందుతుందని నువ్వు చెప్పావు కదా, అది గుర్తొచ్చి ఇలా. అయ్యో ఎంగిలి, పర్లేదులే, అప్పటికి మన ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది కదా. యుల్ బి మై హాఫ్ హస్బెండ్. నీతో ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటానో తెలుసా? నీకు అంతే హ్యాపీనెస్ ఏం చేసి ఇవ్వగలనా అని రీసెర్చ్ చేస్తే నీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది. ఈ ప్రపంచంలో నీకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటో తెలుసా? నువ్వే బాబు. అప్పుడు ఐడియా వచ్చింది, నేను నీలా మారిపోయాననుకో, నువ్వు నీతో ఎంత ఆనందంగా ఉన్నావో నాతోనూ అంతే ఆనందంగా ఉంటావు. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, ఈ రోజు నుండి నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం, నీకిష్టం లేంది
నాకు ఇష్టం ఉండదు. ఈ విషయం మా బావకు చెప్తే నీకేమన్నా పిచ్చా, ఊరు డాన్సు అన్నీ వదిలి ఎలా సంతోషంగా ఉంటావని అడిగాడు. పాపం వాడికేం తెలుసు. ఒకప్పుడు అవే నా ప్రపంచం, ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అయ్యావు. నిజం విక్కీ, నువ్వు లేకుండా నేను లేను. ఎంత అని అడిగితే చెప్పలేకపోవచ్చు, ఎలా అని అడిగితే చూపించలేకపోవచ్చు. కానీ ఈ గుండె కొట్టుకుంటున్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. లవ్ యూ విక్కీ, లవ్ యూ ఫర్ ఎవర్. నువ్వు లైఫ్ ని ఎంత అడ్జస్ట్ చేసుకుంటే అంత ఎక్కువ మంది నీతోనే ఉంటారు. హ్యాపీ బర్త్డే విక్కీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే విక్కీ. థ్యాంక్ యూ. రా విక్కీరా, అతిథిగా వచ్చావనుకున్నానే గాని అల్లుడుగా వచ్చావనుకోలేదు. ఇప్పుడే పందెం గురించి మా వాడు చెప్పాడు. ఇద్దరు కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ నువ్వే కరెక్ట్ అన్నారు. దే ఆర్ రైట్ విక్కీ. అనుభవం కన్నా నమ్మకమే గొప్పదని నిరూపించావు. నేను ఓడిపోయి ఉండొచ్చు ఈ పందెంలో, కానీ ఒక తండ్రిగా గెలిచాను. ఇక నా కూతురు భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి భయం లేదు. సారీ యంగ్ మ్యాన్, నిన్న అపార్థం చేసుకున్నాను. లేదు సార్, నేనే మిమ్మల్ని హర్ట్ చేశాను. నేను గెలవడే లైఫ్ అని నమ్మాను, అలాగే కెరియర్లో గెలుచుకుంటూ వచ్చాను. నేను కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికే మీతో పందెం కాశాను. కానీ పందెంలో గెలవడానికి ట్రై చేసిన ప్రతిసారి లైఫ్లో నిజమైన గెలుపేంటో అర్థమైంది సార్. నేను మారానన్న సంగతే నాకే తెలీదు, మ్యాగీ చెప్పేదాకా. ఈ మార్పు కరెక్టా కాదా అని ఆలోచిస్తే వీళ్ళు కలిసినప్పుడు మీ అందరిలో చూసిన ఆనందం గుర్తొచ్చింది. అప్పుడు అర్థమైంది సార్, మా నాన్న చెప్పింది, మనకి నచ్చింది చేస్తే ఇంతే ఆనందం, నలుగురికి నచ్చింది చేస్తే ఇంత ఆనందం అని. ఈ విషయం తెలియక మా నాన్న ఎన్నో ఏళ్ళు బాధ పెట్టాను. బాధ నోచుకున్నాడే తప్ప నన్ను ఎప్పుడు దూరం చేయలేదు. నాన్న కదా. ఇద్దరు వ్యక్తుల దగ్గర అవ్వాలంటే ఎవరొకరి స్థానం మారాలని నాకు తెలియలేదు సార్. అది తెలియకే ప్రియని హర్ట్ చేశాను. ప్రియ నన్ను ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే నా కోసం తన ప్రపంచాన్ని వదిలేసింది. నన్ను గెలిపించడం కోసం తన లైఫ్ అంతా ఓడిపోయింది. అలాంటి ప్రేమ నువ్వు నాకు కరెక్ట్ కాదని వదిలేసి వచ్చేసాను. బాధ అనిపించలేదు. ఈరోజు ప్రియ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ఆ రోజు తను ఎంత బాధ పెట్టానో అర్థమైంది. ఒకప్పుడు ప్రేమ అంటే నాకు నచ్చడం అనుకున్నాను. ఎదుటి వాళ్ళకి నచ్చేలా మనల్ని మార్చుకోవడం అని తెలిసింది. అడ్జస్ట్ అయితే బాధపడతాం అనుకున్నాను. అసలు ప్రేమ ఉన్న చోట అడ్జస్ట్మెంట్లే ఉండవని తెలిసింది. ఇద్దరు పర్ఫెక్ట్ పీపుల్ మధ్య జరిగేదే పెళ్ళి అనుకున్నాను. ఒకరికొకరు పర్ఫెక్ట్ అవడమే పెళ్ళని తెలిసింది. సంతోషాన్ని పంచడానికి, బాధల్లో ఓదార్చడానికి ఇంతమంది ఉన్నారన్న నమ్మకం వీళ్ళకి నేనే ఇచ్చానన్నారు. ఇవాళ అదే నమ్మకం
నా వల్లే పోతుందేమో అని భయంగా ఉంది తాతయ్య. ఒకప్పుడు నచ్చించేయడానికి ఎవరు హట్ అయినా పట్టించుకునేవాడిని కాదు. చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇప్పుడు ఎవరిని హట్ చేయకూడదు, అందరినీ హ్యాపీగా చూడాలంటే బాధ ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు. పెళ్లి అనేది కొత్త జీవితానికి నాంది. అది నిజమైన ప్రేమతో ప్రారంభమైతేనే ఆ వివాహానికి అర్థం ఉంటుంది. 100 ఏళ్లు మంచి జరుగుతుందనుకుంటే కొన్ని క్షణాలు బాధ భరించడమే మంచిది. నువ్వు చెప్పింది కరెక్ట్ తాతయ్య. యు ఆర్ ద బెస్ట్ థింగ్ దట్ హస్ హ్యాపెన్ టు మీ వికీ. నువ్వు కలవకపోతే నేను ఇప్పటికీ ఇలాగే ఉండేదాన్నేమో. అభిప్రాయాలు కలిస్తే ప్రేమను కొన్నా, మనసులు కలిస్తేనే ప్రేమని అర్థమయ్యాక. వీఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ వికీ. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. సీరియస్లీ ఐఎమ్ హ్యాపీ. ఎందుకో తెలుసా, ఇప్పటిదాకా నా వరల్డ్ లో నేను ఒక్కదానే ఉన్నాను. ఇవాల్టి నుంచి వీళ్ళంతా కూడా ఉంటారు. So life will become a party, right? ఇదంతా నీ వల్లే జరిగింది. థ్యాంక్స్ a lot, Vicky. థ్యాంక్ యూ. నాన్న, మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టాను కదా. I'm sorry. ఏ బాధేం లేదురా, వాస్తవం ఏమిటో తెలుసుకున్నాం. ఐమ్ హ్యాపీ. థ్యాంక్ యూ వికీ. ఇదంతా నీ వల్లే. నువ్వు ఇక్కడ ఎవరిని బాధ పెట్టి వెళ్ళట్లేదు, బంధాలను కలిపి వెళ్తున్నావు, బాంధవ్యాన్ని పెంచి వెళ్తున్నావు. ఇన్ఫాక్ట్ యూ మేడ్ దిస్ డే ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ అవర్ లైఫ్. విక్కీ, ఏ బంధం ఉందని మనం ఇంత దగ్గర అయ్యాం, అదే బంధంతో అందరం కలిసి ఉన్నాం. ఏమైందిరా?